హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెయిన్బో క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ రాఖీ. ఇవాళ రాఖీ పండగ కదా. సో మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేస్తానో అది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, చూపిస్తా రండి మా ఇంట్లోకి. చూడండి, ఇవి చుట్టాలతో అంత కలకల ఆడుతుంది. మా ఇల్లు అయితే మంచి ఆడపడుచు అందరు వచ్చేసారు. చాలా హ్యాపీ అనిపించింది. నాకు రాఖీ ఫెస్టివల్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే చాలా అందరు చుట్టాలు ఒక దగ్గర కలుస్తూ ఉంటారు కదా. అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు అంతా ఒకటయ్యి ఈ పండుగ చేసుకుంటారు కదా. అందుకే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే లైఫ్లో అందరు బిజీగా ఉంటారు, ఎక్కడెక్కడనో ఉంటారు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. ఒక రాఖీ పండుగకి అందరు ఒక దగ్గర ఉండి సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి నాకు చాలా ఇష్టం ఈ పండగ. మా హస్బెండ్ సైడ్ ఎట్లా అంటే వాళ్ళ మమ్మీ దిక్కు, మా ఆంటీ దిక్కు ఒకటే అబ్బాయి అన్నట్టు, అందరూ గర్ల్స్ అన్నట్టు అందరూ వచ్చి తనకి రాఖీ కడతారు. చాలా సరదా అనిపిస్తుంది అందరూ ఒక దగ్గర కావడం. 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళే సిస్టర్స్. సో అందరూ ఒకటయ్యి కట్టడం నాకు చాలా నచ్చుతుంది. ఇక్కడైతే సరదా అనిపిస్తుంది. అందుకే ఇక నేనేం చేస్తానంటే మా ఇంటికి కొంచెం స్లోగా వెళ్ళిపోతాయి. ఇక్కడ మొత్తం సెలబ్రేషన్స్ చేసుకున్నాక స్లోగా వెళ్ళిపోతా అన్నట్టు మా ఇంటికి. పాపం మా అన్నకి చాలా లేట్గా కట్టేస్తాను నేను రాఖీ. ప్రతిసారి అట్నే అయిపోతుంది. మా పాప కూడా ఇప్పుడు ఈ ఇయర్ రాఖీ కడుతుంది వాళ్ళ అన్నయ్యకి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన ఇయర్ చాలా చిన్నది బేబీ, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి కొంచెం కట్టే స్టేజ్కి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ అన్నయ్య దగ్గర కూడా తీసుకువెళ్ళి కట్టిపియాలి రాఖీ. తను చూడండి మా ఇద్దరి మధ్యలో కూర్చొని ఎంత మంచిగా రాఖీ కట్టించుకుంటుందో. రాఖీ అంటే ఏంటి, మనకి ఎవరు రక్షణగా నిల్చుంటారో వాళ్ళకి కట్టడం కదా రాఖీ అంటే. ఒక బావ వరుస అండ్ హస్బెండ్ అండ్ వరుస తప్ప ఎవరికైనా కట్టవచ్చు కదా. ఇప్పుడు చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, సిస్టర్స్ అండ్ వాళ్ళ ఫాదర్ కడుతున్నారు, వాళ్ళ బాబాయ్లకు, మామలకు ఎవరికైనా కట్టుకుంటున్నారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కట్టుకుంటలేరు అండ్ బావ వరుస ఉండేటోళ్ళకి కడతలేరు కదా. సో అందుకే నేను ఈ ఇయర్ ఏం చేశానంటే మా పాపతో వాళ్ళ నాన్నకి కట్టిపించాను రాఖీ. చాలా సంతోషంగా అనిపించింది. తను కూడా మంచిగా వాళ్ళ నాన్నకైతే సంతోషంగా కట్టింది. ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను నేను వాళ్ళ నాన్నకి రాఖీ కట్టడం. ఫస్ట్ వాళ్ళ నాన్నకి కట్టింది, తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి కూడా కట్టేస్తుంది రాఖీ. అయితే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నయ్యకి రాఖీ కట్టడానికి. మా ఇంటికిను మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా దగ్గర. సో అది నాకు ప్లస్ పాయింట్. ఇక్కడ ఫెస్టివల్స్ చూసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అదే వేరే ఊరు అయితే ఒకటే అటెండ్ కావాలి. ఇక్కడైతే నేను 2 అటెండ్ అయితే అది నాకు చాలా ప్లస్ పాయింట్ ఈ రాఖీ పండుగకి అయితే. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్క పాప అయితే రాఖీ కట్టేసింది. తను యూఎస్లో ఉంటుంది. ఇదే ఫస్ట్ టైము. అక్క కూడా 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రాఖీ కడుతుంది మా అన్నకు. మేము 3 అక్క చెల్లెలు. సో మేము అందరం 5 ఇయర్స్ తర్వాత ఒక దగ్గరే ఉండి సెలబ్రేషన్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇయర్ అయితే. మా రాఖీ రోజు అయితే మాకు ఇలా గడిచిపోయింది, చాలా హ్యాపీగా గడిచిపోయింది. మీకు ఎలా గడిచిపోయింది రాఖీ రోజు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ లైన్గా పండగలు వచ్చేసరికి కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను వీడియో. ఈవినింగ్ ఏమో మూవీకి వచ్చేసాము, అతడు మూవీకి మా ఫ్యామిలీతో. సో డే అయితే అలా గడిచిపోయింది. మీకు మన వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త కంటెంట్స్ తోటి మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ డోంట్ మిస్ క్లిక్ ద బెల్ ఐకాన్. నాకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది మీకు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.